హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు దుశ్శాసన తలబేసు తగ్గిందంటే ముందుగా ముఖం కళాహీనమవుతుంది, ఈ తలబేసు స్త్రీ యొక్క ముఖాన్ని చూపించు అని అంటాడు. దుర్యోధనుడి మాటలు విని ద్రౌపది స్వయంగా తానే తల పైకి ఎత్తుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత ద్రౌపది బాధపడుతూ ఏడుస్తూ పైకి లేచి, మహారాజా, హస్తినాపురి రాజ్యసభలో ఎందుకింత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు? నేను కురువంశ కుల వధువును, కురురాజ్య ప్రతిష్టను. నేను హస్తినాపురికి లక్ష్మి రూపంలో నేను ఈ నగరంలోకి ప్రవేశించాను. నన్ను వీరు ఈ విధంగా బలిపశువుని ఇచ్చుకొచ్చినట్లు ఇచ్చుకొచ్చారు ఎందుకు అని భీష్ముల వారి వైపు తిరిగి ఏడుస్తూ, పితామహ, మీ కీర్తి ఈ సమస్త ఆర్యావర్తనానికి తెలుసు. సాక్షాత్తు ఆ గంగామాత పుత్రులు మీరు. మీ సమక్షంలో వీరిలా ప్రవర్తిస్తుంటే మీరు చూసి మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతుంది. ద్రౌపది మాటలు విని భీష్ముడు ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటాడు. ఆ తరువాత ద్రౌపది ద్రోణాచార్యుల వారి వైపు తిరిగి, గురువర్య, మీరు నాకు తండ్రి లాంటివారు. మీరు నాకు ఎందుకింతటి అవమానం చేస్తున్నారు అని. మహారాజా, మీ పుత్రులు ఈ విధంగా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. వీరు మీ వంశానికి కలంకం తెస్తున్నారు. అయినా మీరు వారిని ఆపడం లేదు ఎందుకని అని అడుగుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఒక దాసి ఎప్పుడు ప్రభువు ఆదేశాన్ని పాటించక తప్పదు అని అంటాడు. వెంటనే ద్రౌపది, దాసిని నేను ఎలా అయ్యాను? నా ప్రశ్నకు ఇంకా యుధిష్ఠిరుడు సమాధానం ఇవ్వలేదు. ఆయన తనని తాను జూదంలో ఓడిపోయినప్పుడు నాపైన ఏ విధంగా అధికారం ఉంటుంది? మరి అలాంటప్పుడు నన్నెలా పణంగా పెట్టగలరు? నేను ఈ సభలో ఉన్న వారందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇది ధర్మమని ఎలా సమర్థించగలరు అని అడుగుతుంది. అప్పుడు దుర్యోధనుడు లేచి, ఈ ప్రశ్న ఈ సభలో ఉన్న వారందరినీ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నీ భర్తలనే అడుగు అని అంటాడు. వెంటనే ద్రౌపది యుధిష్ఠిరుడి వైపు చూసి, సమాధానం చెప్పండి నాదా. జూదంలో మీ తమ్ముళ్లను ఏ అధికారంతో పణంగా పెట్టారో ఆ అధికారంతోనే నన్ను కూడా పందెంగా పెట్టారా అని అడుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు బాధపడుతూ, అవును పాంచాలి, కుటుంబంలో వారికి పరస్పరం ఒకరిపైన ఒకరికి అధికారం ఉంటుంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది, భార్య కేవలం కుటుంబంలోని వ్యక్తే కాదు, భార్యను అర్ధాంగి అంటారు కదా. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులంతా దుఃఖిస్తారు, కానీ వైధవ్యాన్ని భరించేది భార్యే కదా. ఒక పాత్రలో ఉన్న ముత్యాల మధ్య, ఒక కుండలో పొదిగిన ముత్యాల మధ్య ఒకే విధమైన సంబంధం ఎలా ఉంటుంది? మీకు నాపై అటువంటి అధికారం ఉందని మీరెలా భావిస్తున్నారు? మీకు మీ తమ్ముళ్ళు నేను ఒక్కటేనా? చెప్పండి నాదా, సమాధానం చెప్పండి, మీరలా మౌనంగా ఉండకండి అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత ద్రౌపది విదురుడి వైపు చూసి, మంత్రివర్య విదురా, మీరు చెప్పండి, మీ రాజ్యంలో న్యాయమే శాసనం చేస్తుందంటారు కదా. మీ రాజ్యంలో ఒక వ్యక్తికున్న సంపదపై తన తమ్ముళ్లకు అధికారం ఉంటుందా అని అడుగుతుంది. వెంటనే విదురుడు ఏడుస్తూ, ఒకవేళ ఆ వ్యక్తి తన సోదరుడికి అధికారం ఇచ్చి ఉంటే ఉంటుంది, సోదరుడి అధికారాన్ని అంగీకరించవలసి ఉంటుంది అని బాధపడతాడు. అప్పుడు ద్రౌపది, భర్త సంపదపై భార్యకు అధికారం ఈ సమాజం ఇస్తుంది, దానిని రాజనీతి ఆమోదిస్తుంది. వివాహం కాగానే స్త్రీకి ఆ అధికారం లభిస్తుంది. మీరే చెప్పండి మహామంత్రి, ఆర్యపుత్రుడు యుధిష్ఠిరుడు తన సంపదనంతా జూదంలో పందెంగా పెట్టాడు. ఆ సంపదపై నాకు అధికారం ఉంది, మరి వారు నా అనుమతి ఎందుకు తీసుకోలేదు అని అడుగుతుంది. అప్పుడు శకుని, దాసి ద్రౌపది, ఎప్పుడైతే మీరంతా జూదమాడేందుకు హస్తినాపురం వచ్చారో అప్పుడు నీవు ఈ పంచపాండవులకు ఏమైనా పరిమితులు విధించావా? అలా అంటప్పుడు నీ భర్తకు తన సంపదను అంతా పెట్టే అధికారం నీవు స్వయంగా ఇచ్చినట్లే. ఇప్పుడు ఈ వ్యర్థ ప్రేలాపనలు చెయ్యకు అని అంటాడు. వెంటనే ద్రౌపది, అంటే నా భర్తలకు పరిమితులు విధించకపోవడం నా దోషమా?
నా భర్తలపై నేను ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నాను. అది నా అపరాధమా? చెప్పండి పంచపాండవులారా. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ అధర్మ సభలో ఉన్నవారందరికీ ఉంది. మీరు చెప్పండి ఆర్యపుత్ర అర్జున. ఆర్యపుత్రుడు యుధిష్ఠిరుడు జూదంలో నన్ను పణంగా పెట్టే ముందు మీ అనుమతి తీసుకున్నారా? మీ అందరి అనుమతి తీసుకొని నన్ను పణంగా పెట్టారా? మీరందరూ కలిసే నన్ను సామ్రాజ్ఞి నుంచి దాసిగా మార్చారు. సప్తపది రోజు మీరు నాకు వాగ్దానం చేశారు నన్ను రక్షిస్తానని. ఆ వాగ్దానాన్ని మీరు మర్చిపోయారా? మీ కుటుంబ క్షేమం కోసం మీ 5గురిలో 4 సన్యాసం తీసుకోవలసి వచ్చింది. అందువలననే నేను నా జీవితాన్ని తపస్సుగా మార్చుకున్నాను. దానికి బహుమానంగా మీరు ఇంత భయంకరమైన అవమానం చేస్తారా? ఎందుకింత దుర్గతి నాకు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు బాధపడుతూ, మమ్మల్ని క్షమించు పాంచాలి. మేము పెద్దన్నయ్య ఆజ్ఞను ఉల్లంఘించలేము. అలాగే పెద్దన్నయ్య దుర్యోధనుడి ఆదేశాలను మన్నించక తప్పలేదు. క్షమించు పాంచాలి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు ద్రౌపది, మీరందరూ మీ ధర్మాన్ని కాపాడుకున్నారు. ఆర్యపుత్రుడు యుధిష్ఠిరుడు చేసింది కూడా అధర్మం కాదు. ఈ సభలో ఉన్న వారందరూ ధర్మానుసారమే ప్రవర్తించారు. అంటే ధర్మమే స్త్రీని అవమానిస్తుందా? ధర్మమే స్త్రీని అవహేళన చేసే అధికారం మీ పురుషులందరికీ ఇస్తుందా? ఏం పాపం చేశాను నేను? నన్ను వీరు ఈ సభలోకి ఇలా ఈడ్చుకొని వచ్చారు. మీ అందరూ మీ ధర్మాన్ని సవ్యంగానే ఆలోచించారు. కానీ ఏ ఒక్కరూ పాంచాలి హక్కు గురించి, పాంచాలి గౌరవం గురించి, పాంచాలి మనసును గురించి ఆలోచించలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే దుర్యోధనుడు, ఆలోచించలేదు ఎందుకంటే నీ భర్తలు పురుషులే కాదు కనుక. ఆ ధర్మాన్ని ఆధారంగా భావించి ప్రాకులాడుతావెందుకు దాసి ద్రౌపది? ఈ యోధులందరినీ నపుంసకులుగా భావించు అని నవ్వుతూ, రా నాతో సంబంధం పెట్టుకో, నాకు సుఖం లభిస్తుంది, ఇక నీకు రక్షణ లభిస్తుంది అని నవ్వుతూ సింహాసనంపై కూర్చొని, రా వచ్చి నా తొడపై కూర్చో దాసి ద్రౌపది అని అంటాడు. దుర్యోధనుడి మాటలు విని భీముడు కోపంతో, దుర్యోధన, నేను నీకు విధించే మృత్యువుకు ఈ భూమి అంతా కంపిస్తుంది. నువ్వు చూపించే ఆ తొడలను విరిచి నేను నిన్ను చంపేస్తాను అని నేను ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు. వెంటనే అర్జునుడు, మీ అందరినీ మేము మట్టిలో కలిపి తీరుతాము. అప్పటి వరకు నేను తినే భోజనంలో మట్టి కలుపుకొని తింటాను. అప్పటికైనా నాకు స్మరణకు వస్తుంది నేను మనిషిని కాదు, భూమిలో ఉండే ఒక కీటకాన్నని అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ప్రేలాపనలు ఆపు దాస అర్జున, రావే ద్రౌపది, నీ ప్రభు ఆదేశాన్ని పాటించు అని అంటాడు. వెంటనే ద్రౌపది, మూర్ఖ దుర్యోధన, నేను యజ్ఞం నుంచి జన్మించిన యాజ్ఞశైలిని. అగ్నిని ఎప్పటికీ నువ్వు నిర్బంధించలేవు. అలాగే ఎప్పటికీ నువ్వు నన్ను దాసీని చేయలేవు. ఎందుకంటే దానికి నేను ఒప్పుకోను, నేను అంగీకరించను అని చెప్పి అక్కడున్న పాచికలన్నిటినీ విసిరివేసి వెళ్ళిపోతూ ఉండగా దుర్యోధనుడు, మహారాజా, మీ నిండు సభలో ఒక దాసి ఒక ప్రభువు ఇచ్చిన ఆదేశాన్ని పాటించకుండా వెళ్ళిపోతుంది అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఆగు ద్రుపద కుమారి, వెంటనే నువ్వు నీ ప్రభువు ఇచ్చిన ఆదేశాన్ని పాటించు అని అంటాడు. వెంటనే భీష్ముడు ఏడుస్తూ, వెళ్ళనివ్వండి మహారాజా, ఆమెని వెళ్ళనివ్వండి. శాంతి కోసం మనం ఇప్పటికే ఎన్నో అన్యాయాలను ఆమోదించాము. ఆమె ధిక్కారాన్ని కూడా ఆమోదించండి మహారాజా, ఆమెని వెళ్ళనివ్వండి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు విదురుడు కూడా ఏడుస్తూ, మహారాజా, పెనుగాలిని ఒక చిన్న గొడుగు కింద నియంత్రించాలనుకోవడం అవివేకమవుతుంది. పెనుగాలి ప్రభంజనంగా మారితే ఆ గొడుగు తునాతునకలైపోతుంది. మనం ధర్మాన్ని రక్షిద్దాం మహారాజా అని బాధపడతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఈ సభలో నిస్సందేహంగా రుజువైంది కదా, ద్రౌపదిపై అధికారం కేవలం దుర్యోధనుడికే ఉందని. ఇప్పుడు దాస్యంలో ఉన్న స్త్రీ ఒక ప్రభు అధికారాన్ని ధిక్కరించిందంటే ఈ నగరంలో ఉన్న దాసదాసీజనులందరూ తమ ప్రభు అధికారాలను ధిక్కరిస్తూ ఉంటారు. కేవలం ఒక చాకలివాడు నింద వేశాడని శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేయమన్నాడు. ఎవరికి తెలుసు, ఈ నగరంలో దాసదాసీజనులందరూ ప్రభువుని ధిక్కరిస్తారు. హస్తినాపురిలో సమస్త వ్యవస్థ అంతా అల్లకల్లోలమైపోతుంది. లేదు, ఈ దాసీ ద్రౌపది తన ప్రభువు విధించిన ఆదేశాలన్నిటినీ పాటించవలసి ఉంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, దాసి, నేను ఆదేశిస్తున్నాను, వెనక్కిరా అని అంటాడు. అప్పుడు ద్రౌపది, స్వేచ్ఛ అనేది మనసుకు సంబంధించింది దుర్యోధన, అది వస్త్రం కాదు, వేరెవరో లాక్కోవడానికి అని అంటుంది.
వెంటనే దుర్యోధనుడు కోపంతో, ఎంత తలపొగరే దాసి ద్రౌపది నీకు, నీ ప్రభువు ఆదేశాన్నే పాటించనంటావా? స్వేచ్ఛను లాక్కోవడం కుదరదు కానీ వస్త్రాలను వలిచివేయొచ్చు కదా. దుశ్శాసన ఇంద్రప్రస్థ సభలో ఏ విధంగా సమస్త ఆర్యావర్తనం సమక్షంలో మనల్ని నిశస్త్రులను చేసిందో అదేవిధంగా దీనిని ఈ నిండు సభలో వివస్త్రను చెయ్యి అని ఆదేశిస్తాడు. దుర్యోధనుడి మాటలు విని అర్జునుడు కోపంతో, దుర్యోధన నీవు హద్దులు మీరుతున్నావు అని చెప్పి పక్కనున్న ఒక ఆయుధాన్ని తీసుకొని సభలో ఉన్న మంటలనంతా ఆర్పివేసి, ఏ విధంగా అయితే ఈ సభ అంధకారం అయిపోయిందో ధృతరాష్ట్ర మహారాజా, అదేవిధంగా మీ జీవితంలో కూడా అంధకారాన్ని నింపేవేస్తామని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.